తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఒకసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓటు వేసే ముందు ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం, దళితుల భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనందరికీ ఒక పరీక్షా సమయం. మన భారతదేశ సమగ్రతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని పైన పడ్డది. చాలా దుర్మార్గంగా బీజేపీ ఆలోచిస్తున్నది, అమలు చేస్తున్నది. దేశము ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే మన లౌకిక వ్యవస్థను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను, మన రాజ్యాంగ వ్యవస్థలను మనం కాపాడుకోపోతే
మనకు రక్షణ లేదనే విషయాన్ని కూడా, మన భవిష్యత్తుకు భరోసా లేదనే విషయాన్ని కూడా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా దళితుల పైన దాడులు పెరిగినాయి, ముస్లిమ్స్ పైన దాడులు పెరిగినాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరిగినాయి, మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా చొప్పిస్తున్న మతతత్వవాదాన్ని, మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భారతదేశంలో ఏ వర్గానికి మీరు మేలు చేశారని